రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. కార్యక్రమంలోకి ఎప్పుడులాగే వెళ్దాం. ఓ రాజుగారు ఖాళీగా కూర్చొని ఏమి తోచగా ఓ ఫ్రూట్ తీసుకొని కట్ చేస్తున్నాడంట, కోస్తున్నాడు. అది స్లిప్ అయ్యి వేళ్ళ మీదకి వెళ్ళి వేడి కట్ అయిపోయింది. ముక్కుడు కింద పడిపోయింది. కుయ్యో మొయ్యో అని ఏడుస్తున్నాడు రాజు. అయ్యో బాధ పెడుతుంది, బాగా చాలా నొప్పి పెడుతుంది, రక్తం కారుతుంది. బాధపడుతుంటే మంత్రి వచ్చాడు. ఏదో సముదాయించాలి కదా. మహారాజా ఏముందిలే, కాసేపటికి తగ్గిపోద్ది, బ్లడ్ రాకుండా ఉండడానికి కట్టుకడదాం. ముక్కు ఎలాగా పోయింది దాన్ని మన అంటే ఆ రోజుల్లో ఆ సర్జరీలు లేవు కదా, మళ్ళీ అతికించే సర్జరీలు. పోయిందిలేండి మహారాజా, దాని గురించి ఏం జరిగినా మనం మంచిగా అనుకోండి, ఏం జరిగినా మనం మంచిగా. అరే ఏలు కట్ట ఈ బ్లడ్ వస్తూ ముక్క పోయి నేను ఏడుస్తుంటే ఏం జరిగినా మంచిగా అంటాడు. నేను బుద్ధి ఉందా మంత్రికి, కోపం వచ్చి అసలు నొప్పి, బాగా నొప్పి, చిరాకు తెప్పిస్తుంటుంది. ఆ టైంలో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది, మందుని తీసుకెళ్ళి లోపల వేసేయండి అంటాడు. సెల్లో వేసేయమంటాడు, సెల్లో వేసేస్తాడు. సరే తను మంత్రిని వేసేసిన తర్వాత తను మామూలుగా వేటకెళ్తాడు. వేటకెళ్తే దారి తప్పడిపోతాడు సైనికులతో. దారి తప్పడిపోయి అంటే మనుషుల్ని తినే అడవి జాతి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి చిక్కుపోతాడు. వెళ్ళి ఆ ట్రైబల్ జాతికి వాళ్ళు చిక్కుతాడు. వాళ్ళకి చిక్కితే వాళ్ళు పట్టుకొని సంబరాలు అవి చేసి అలంకరణ అంతా చేసిన తర్వాత ఊరేగించి బలిద్దామని చెప్పేసి అనుకుంటారు. వనదేవుడు బలి ఇద్దాం, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏదో బలిద్దాం అనుకుంటారు. చూస్తే ఆఖరిలో ఒక వేలు ఉండదు, ఒక కట్ అయిపోయి ఉంటుంది. ఓహో, బలికి సంపూర్ణంగా ఉంటే తప్ప బలికి పనికిరాదు. బలికి పనికిరాడు, అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్తారు. నువ్వు బలి ఇవ్వడానికి పనికిరావు, నీకు ముక్క లేదు, సంపూర్ణంగా ఉంటే తప్ప అమ్మకు బలి ఇవ్వడానికి కుదరదు. సరే వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత చాలా ఆనందపడి మంత్రి దగ్గరికి వెళ్ళి, మంత్రి గారు నువ్వు చెప్పింది చాలా గొప్ప విషయం అయ్యా, మొత్తానికి ఏం జరిగినా మనం మంచిగా అన్నావు కదా, మొక్కపోవడం మంచిదైంది. నేను బలికి పనికిరానని చెప్పేసి నన్ను పంపించారు. ఆ మొక్కుంటే నన్ను బలి చేసేవారు, అది లేకపోవడం నన్ను పంపించారు. అది ఏం జరిగినా మన మంచిగా, నీ మాట బాగుంది. కానీ నాకు డౌటు, నన్ను తీసుకెళ్ళారు, మొక్కపోయింది, నాకు మంచిదే జరిగింది, మొక్కలేదు కాబట్టి నన్ను బలి ఇవ్వలేదు, వెనక్కి పంపించారు. ఏం జరిగినా మన మంచిగా అంటారు, నేను లోపల వేసాను కదా, నీకేం మంచి అని అడిగాడు. నీకేం మంచి జరిగింది, చెరసాల్లో వేసాడు కదా. మహారాజా, చెరసాల్లో వేయకపోతే వెళ్ళినప్పుడు, వేటకి వెళ్ళినప్పుడు మీతో పాటు ఎవడుంటాడు, నేనే కదా ఉండేది, మీతో పాటు నేను వచ్చేవాడిని, మీరు పనికిరారు అన్నప్పుడు పనికి వచ్చేవాడిని, పక్కన నేను ఉంటాను కదా, నాకైతే వేలు పోలేదు కదా, నన్ను వేసేసేవారు కదా, కాబట్టి నన్ను వేయకుండా నేను ఇక్కడ మీరు చెరసాల్లో వేశారు, నాకు ఇది మంచిది. సో ఏం జరిగినా మన మంచిగా. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, దేన్ని సీరియస్గా తీసుకోక్కర్లేదు, ఏం జరిగినా మన మంచికే. ఇమీడియట్గా మనకు కొన్ని తెలియకపోవచ్చు, నిదానంగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఏం జరిగినా మన మంచిగా అనుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, నమస్తే అండి. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ గురుగారు. ఎలా ఉన్నారు గురుగారు? 1993 సెప్టెంబర్ 15 గురుగారు. 93 సెప్టెంబర్ 15 గురుగారు. 15. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు గురుగారు. ఏం చేస్తున్నారు మీరు? బామర్ది గురుగారు, ఎంటెక్ అయిపోయింది, జాబ్ సర్చ్ లో ఉన్నారు గురుగారు. ఇది ఆ రోజు మాస శివరాత్రి అమావాస్య ముందు రోజు అండి. ఇది ఓకే గురు. అమావాస్య ముందు రోజు ఇది. అవును. ఇది కన్యారాశి, హస్త నక్షత్రము. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. సో అది కుదరకపోతే ద్వాదశి, దాని తర్వాత 12 ముఖాలు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి, అది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు.
ఓకే గురువు గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. ఓకే గురుగారు మీ దగ్గరికి అందరూ పెద్దవాళ్ళే వస్తూ ఉంటారు కదా, సామాన్యులకు మీ దగ్గర అపాయింట్మెంట్ లభిస్తుంది? చాలా ఏముండదు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ అక్కడ ఫోటోలు అవి ఎందుకు కనిపిస్తాయంటే స్క్రీన్ ఐడి ఉన్న వాళ్ళకైతే గుర్తుపడతారని మా వాళ్ళు వేస్తారు తప్ప నాకు వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యంతో సంబంధం లేదు. వాళ్ళు గొప్పవాళ్ళ పేదవాళ్ళ నాకు సంబంధం లేదు. కేవలం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే నేను చూస్తాను. సో వాళ్ళ దగ్గర డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేను ఎవరి దగ్గర ఏమీ తీసుకోను. నాకు కన్సల్టేషన్ ఫీజు ఉండదు, నాకు ఏముండదు. ఒక ఆధ్యాత్మిక సంస్థలో అలాంటప్పుడు ఎదరవాళ్ళు నా ముందు కూర్చునే వాళ్ళు ఎవరైతే నాకు ఏమిటి సంబంధం, వాళ్ళ వ్యక్తిగత స్థాయి నాకు సంబంధం లేదు. సో ఎవరు వచ్చినా మామూలుగానే చూస్తాను. అందులో చిన్న పెద్ద భేదమేమి నాకైతే ఉండదు. ఓకే గురుగారు, నెక్స్ట్ గల రెడీగా ఉన్నారు. హలో. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో మా ఓం నమ శివాయ్. ఓం నమస్తే గురుగారు. ఏమిటమ్మా మా అబ్బాయికి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1992 అమ్మా. మిగిలింది మంత్ డేట్ 10 అక్టోబర్ 10. అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు. మధ్యాహ్నం 3 గంటలకు 5 నిమిషాలకి. అలాగే ఇది చతుర్దశి, శుద్ధ చతుర్దశి, పౌర్ణమి ముందు. అమ్మ మీనరాశి చూస్తున్నారు కదా? రైట్, చాలా అబ్బాయిదమ్మా ఇది, చాలా బాగుంది. ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కడ విదేశాల్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నాడు, పిహెచ్డి చేస్తా ఉంటున్నాడు. పిహెచ్డి చేస్తున్నారు. నిలకడగా ఉంటాడు. పిహెచ్డి కంప్లీట్ అయిందమ్మా? చేస్తున్నారా? ఇంకా చేస్తా ఉన్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే దీనికి ముందు ఎంఫిల్ లాంటిది ఏమైనా చేశారా? ఎంటెక్ చేశాడు, ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ గా చేశాడు. ఇది కూడా మా అమ్మ అనిపించానేమండి. ఒక్కసారి పిహెచ్డి అయిపోతే స్కాలర్స్ కదా, డాక్టరేట్, వాళ్ళని ఏమంటారంటే నడిచే జ్ఞాన సముద్రం, మొబైల్ ఎన్సైక్లోపీడియా, స్కాలర్స్ కదా. అన్నీ మంచిగా జరుగుతాయేమో. ఒక్క రుద్రాక్ష, ద్వాదశముఖి కానీ నవముఖి కానీ, ఈ 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ మంచిగా జరుగుతాయి. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, నెక్స్ట్ గల రెడీగా ఉన్నారు. హలో. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సరే మేడం. ఓం నమ శివాయ అండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 8/11/1974 పొద్దున వచ్చిన సార్. 74. ఎవరిది? మీదేనిది? నాదే సార్. నవంబర్ 8. నవంబర్ సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? గుర్తుందా? తెలుసా మీకు? తెలియదు సార్. అది అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది సింహరాశి. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి 10 ముఖాలు విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. అంటే మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు మనం చేసేటువంటి పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా ఒకసారి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండకపోయినా గురువారం ఈ సంస్థ యొక్క బ్రాంచెస్కి ఏదో ఒకటి, అంటే నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. ప్రపంచవ్యాప్తంగా ఇది ఉన్న దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఏదో ఒక బ్రాంచ్కి. ఇప్పుడు నేను నెక్స్ట్ విశాఖపట్నం బ్రాంచ్లో మధ్యాహ్నం 1:30 వరకు ఉంటాను.
అంటే జస్ట్ 2 అవర్స్ కూడా కరెక్ట్గా ఉండదు. అది విశాఖపట్నం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్ తర్వాత మళ్ళీ అంతటి పెద్ద నగరం, దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అటు ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఇటు ఆంధ్ర నుంచి చాలా ఎక్కువ ఉంటుంది. నాకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. 2-3 పేర్లు నమోదు చేయించకండి, కష్టం అవుతుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. అది మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు. నేను సౌత్ ఇండియాలో అటెండ్ అవుతాను. అలాగే డైరెక్ట్గా హైదరాబాద్ ఎవరన్నా వచ్చి నన్ను కలవాలనుకుంటే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే నేను ఉంటాను. ఒక్క గురువారం నాడు గురువారం నాడు కమింగ్ థర్స్డే మాత్రం విశాఖపట్నంలో ఉంటాను. రైట్. ఓకే గురుగారు, ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా అని చాలామంది ఆలోచిస్తూ ఏం చేయకుండా టైంపాస్ చేస్తూ ఉంటారు. నిజానికి ఉద్యోగం బెటరా వ్యాపారం బెటరా? ఏం చేస్తే బాగుంటుందంటారు? నన్ను అడిగితే వ్యాపారమే చేయమంటాను. పెట్టుబడి ప్రతి ఒక్కరికి పెట్టుబడి పెట్టడం అదే పొరపాటు. చాలామంది అదే అనుకుంటారు. పెట్టుబడి కోట్లలో పెట్టాలి, అసలు ఏం ఉండదు. మనకి ముందు ఆలోచన. ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? సపోజ్ ఇప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయ్యారు, 15 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్. 15 లక్షల మంది బయటకు వస్తారు కంప్లీట్ చేసుకొని. 1,00,000 ఉద్యోగాలు మాత్రం మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? అలాగే అన్ని రంగాల్లో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? సో అసలు వ్యాపారం మీద ఎందుకు ఆలోచన రాదు? ఉద్యోగం చేస్తే అంటే ఉద్యోగం చేయడం తప్పని నేను చెప్పను. వ్యాపారం చేయాలన్న ఆలోచన రాకపోవడం తప్పు. అది రాకపోతే, ఉద్యోగం రాకపోతే. ఇంతకుముందు మన దేశం వ్యాపారానికి బేస్ అయ్యే ఉండేది, వ్యాపార సంబంధించినటువంటి దేశం. అందుకని ఇది రత్నగర్భ. ఎప్పుడు రత్నాలు రాసులతో పోసేవారు ఈ దేశంలో. ఎందుకు? ఉద్యోగం మంచి వ్యాపారానికి ప్రసిద్ధి మన దేశం. ఇక్కడ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవారు ప్రపంచవ్యాప్తంగా. పట్టు వస్త్రాలు ఇక్కడి నుంచి చేసేవారు, అన్ని చోట్ల ఇక్కడి నుంచే వెళ్ళేవి. అప్పుడు రత్నగర్భగా భారతదేశం ఉండేది. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో వాళ్ళ గుమస్తాలు తయారు చేయడం కోసం వ్యవస్థ, ఈ విద్యా వ్యవస్థని మార్పు చేసి వాళ్ళ చేతి కింద పనిచేసే వాళ్ళని తయారు చేసుకోవడం కోసం ఒక వ్యవస్థను తయారు చేశారు. ఇంకా అక్కడి నుంచి మన ఆలోచనలన్నీ దీనికి అలవాటు పడిపోయాం. అందుకని పేరెంట్స్ కూడా ఏ కాలేజీలో జాయిన్ చేద్దాం, ఏ యూనివర్సిటీలో జాయిన్ చేద్దామని చూసుకొని ఏ కాలేజీలో అయితే క్యాంపస్ సెలక్షన్లో మా వాడు సెలెక్ట్ అయిపోతాడు, అంటే ఉద్యోగం వచ్చేయాలి. అదే వెస్ట్రన్ కంట్రీస్లో లేకపోతే అమెరికాలో మనం చూసినట్టయితే ఏ కాలేజీలో జాయిన్ చేస్తే స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే కంపెనీ పెట్టాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది, కంపెనీలో ఉద్యోగం చేయాలన్న ఆలోచన మనకు ఉంటుంది. అసలు మొదట్లోనే ఆలోచన. అందుకనే మనం చాలా గొప్పగా చెప్తాం, ప్రపంచంలో ఉన్న 39 పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలు, సిఎండీలు భారతీయులే. సత్యనాథన్లా, సుందర పిచ్చే, ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే కంపెనీకి హెడ్స్ మాత్రమే మనం, కంపెనీస్ మనవి కాదు. ఇవన్నీ అమెరికన్ కంపెనీసే. సో ఆలోచన వ్యాపారం చేయాలనే ఆలోచన వస్తే ఇప్పుడు వ్యాపారాలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపారాలకి ఎంత బాగా అవకాశం ఉందంటే ఏది చేసినా ఇప్పుడు మనం కొంతమంది ఇప్పుడు బట్టలు వాడుతుంటారు, ఎంత చిరిగితే అంత అందమైనవి. ఈ టోనా జీన్స్, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఎంత చిరిగితే అంటే ఒక అతను నేను అడిగాను, వ్యాపారం ఎలా చేస్తామంటే ఇప్పుడున్న కండిషన్లో వ్యాపారం ఎలాగన్నా చేసేవచ్చండి, కింద నుంచి మట్టిని తీసి ఇది రాసుకుంటే తెల్లబడతారంటే జనం నమ్ముతారు. సో అంటే అలా చేయమని ఉద్దేశం కాదు. ఇప్పుడు విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యాపారానికి. వ్యాపారం చేయడానికి ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉద్యోగం వస్తేనే చేస్తాను అనకుండా వ్యాపారం చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కరోజు మీరు నెలకొక్కరోజు జీతం తెచ్చుకోవడం కాదు, రోజు డబ్బులు వస్తాయి వ్యాపారంలో అయితే. ఓకే గురువు గారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో ఓం నమ శివాయ. ఏమిటమ్మా? హలో హలో అమ్మా చెప్పండి. అది గారికి జాబ్ రావట్లేదండి. ఎవరికండి? వినిపించట్లేదు మీ వాయిస్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా ప్లీజ్? మా హస్బెండ్ గారికి జాబ్ రావట్లేదండి. అమ్మా ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 10/8/2000 అండి. 2000. ఏం చదువుకున్నారమ్మా? గురువారము. ఇంటర్ వరకు చదివి ఆపేశారండి. ఇంటర్ వరకు ఉన్నా? అవునండి. ఆ రోజు ఏకాదశి కూడా శుద్ధ ఏకాదశి. ఇది ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రము. మరి ఎప్పటి నుంచి జాబ్ లేదమ్మా?
ఆల్రెడీ వచ్చి చేసిందండి. ఇంకా మళ్ళీ బిజినెస్ పెడదామంటే ఒకసారి బిజినెస్ పెట్టారు, అది కూడా లాస్ అయిందండి. లాస్ అయితే ఇంకా మళ్ళీ పెడదామని స్టార్ట్అప్ చేస్తుంటే అవ్వట్లేదండి. చూడండి అమ్మ, బిజినెస్ చేసేటప్పుడు ఎలా చేయాలో అన్నీ పర్ఫెక్ట్గా ఆలోచించి చేయాలి. అలా కాకుండా ఎలా పడితే అలా చేస్తే ఖచ్చితంగా అవి ఎదురు దెబ్బలు తగులుతాయి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అమ్మ, ఖచ్చితంగా బాగుంటుంది. ఒక చిన్న కాంబినేషన్లో ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. నమస్కారం గురువు గారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. నేను మా అమ్మాయి గురించి మాట్లాడాలని అడుగుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 22/5/1993 అండి. సార్ 22nd May అదే 1993. శనివారం నాడు పుట్టినట్టు తెలుసు కదండి. అవునండి, అమ్మాయిదండి. అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? ఒకరే అమ్మాయి అండి. తమరు ఏం చేస్తున్నారు? నేను రిటైర్డ్ అండి, బ్యాంకింగ్ చేసి రిటైర్డ్. వెరీ నైస్. ఇది పాడ్యమి శుక్లపక్షము, శుద్ధ పాడ్యమి శనివారము. ఇది వృషభ రాశి. అమ్మాయి ఏం చేస్తోంది సార్ ఇప్పుడు? మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయిందండి. అరే ఐఎమ్ సారీ. అమెరికాలో ఉందండి, యూఎస్ లో వర్క్ చేస్తుంది. కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంది, పర్మనెంట్ జాబ్ రాలేదు. ఎక్కడండి? అమెరికాలో వర్జీనియా అండి. వర్జీనియా స్టేట్లో. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. త్రయోదశముఖి రుద్రాక్ష, చతుర్దశముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష. ఈ 3 అమ్మాయికి సంబంధించినవి. ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి. ఈ త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష, 13 ముఖాలు, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు, సూర్యస్వరూపం. ఇక 14 ఇది అల్టిమేట్ రుద్రాక్ష, ఇది చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని. అంటే అమ్మాయి జాతకానికి సంబంధించిందండి. సో అవసరం నేను తెలియజేశాను, అవకాశం మీరు చూసుకోండి. మూడిట్లో ఏది వేస్తారు, వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. సార్ నమస్తే సార్. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 27/2/1986. ఏం చేస్తున్నారండి? ప్రస్తుతానికి జాబ్ సార్. కంఫర్ట్గా ఉందా మీ జాబ్? గురువారం పుట్టినట్టు తెలుసా అండి? సార్ తెలుసు సార్. గురువారం. బుధవారం కాదు, గురువారం అండి. గురువారమే సార్. ఇది పాడ్యమి కృష్ణపక్షము, పౌర్ణమి తర్వాత రోజు. ఇది సింహరాశి. ఎంతమంది పిల్లలు సార్? లేదు సార్, పిల్లలు లేరు సార్. పెళ్ళి 11 సంవత్సరాలు అవుతుంది. మరి మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయించారా పిల్లల కోసం? చేయించాను సార్. ఆ మెసేజ్ లోనే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సార్. చూడండి, అలా కాకపోతే దత్తత కోసమైనా ట్రై చేయండి. ఒక 7 ముఖాలు 11 ముఖాలు ఏకముఖి మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ అండి. ఒక 7 ముఖాలు ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గురుగారు ఉన్నారు, మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. గురుగారు నమస్తే సార్. నమస్కారం. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము భద్రాచలం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? 30th August
30th ఆగస్ట్ 1983. ఎవరిదమ్మా ఇది? ఇది నాదే సార్. ఏం చేస్తున్నారు మీరు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే సార్. అయితే మ్యారేడ్ లైఫ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది, దాని గురించి. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? 30th ఆగస్ట్ 1983 సార్, మంగళవారం అన్నారే. అవును, ఇది ఫ్రైడే. ఇది 1983 కదా? 83నే. 30th ఆగస్ట్. సారీ అమ్మా, ఇది మంగళవారం. సార్ ఇది మంగళవారం, ట్యూస్డే. ఏమిటమ్మా, పిల్లలు ఎంతమంది? 2 సార్. మీ వారు ఏం చేస్తారు? ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ. అష్టమి కృష్ణపక్షము. ఏమిటమ్మా ప్రాబ్లం? అదే సార్, మ్యారేడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సార్. కొంచెం మా ఇద్దరికి అంత బాగుండట్లేదు, మొదటి నుంచి అలాగే ఉన్నాయి. ఎంతకాలం అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? 11 years అయింది. 11-12. మీ ఇద్దరు మ్యారేజ్ కౌన్సిలర్ అని ఉంటాడు, అక్కడికి వెళితే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని, మ్యారేజ్ కౌన్సిలింగ్ అని. ప్రతి కుటుంబంలో చిన్న చిన్నవి లేకుండా ఉండవమ్మా, అవి పెద్దవి కాకుండా చూసుకోవడమే. ఎవరి దగ్గరకు వాళ్ళ దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ళండి. వాళ్ళు చక్కగా, అంటే మన లోపాలు మనకు తెలియవు, కొన్ని ఎక్కడ సరి చేయాలో వాళ్ళకి తెలుసు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని ఉంటుంది, మ్యారేజ్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, మీరు ఏదంటే అది. అక్కడికి వెళితే వాళ్ళు చక్కగా 1-2 సిట్టింగుల్లో నార్మల్ చేసి పంపిస్తారు. అవకాశం ఉంటే వెళ్ళండి అమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే అది పూజలో పెట్టండి. గౌరీ శంకర్ శివపార్వతులు కలిసిన జంట రుద్రాక్ష. ఇది అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి. సో మీ ఇరువురు గోత్రనామాలతో అభిషేకించి ఎక్కడ దేవతార్చన చేస్తామో అక్కడ చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని అక్కడ ఉంచండి. ఖచ్చితంగా బాగుంటుంది. మీరు మెడలో వేసుకోవడానికి నవముఖి రుద్రాక్ష. ఇది సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి, శరీరానికి తాకే విధంగా. ఇది నవశక్తి స్వరూపము, అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది మెడలో వేసుకోండి, పూజలో గౌరీశంకర్ రుద్రాక్ష పెట్టండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, చివరిగా అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? చిన్నపిల్లలకి ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిది అంటారు? అంటే చిన్న అయినా పెద్ద అయినా రుద్రాక్ష అనేది ఒక ఆధ్యాత్మిక సంపద. స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. అది ఎక్కడ ఉంటే అక్కడ సంపదలు ఉంటాయి, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఎవరు ధరిస్తే వాళ్ళు విజయాల శాతం పెంచుకుంటారు. ఇప్పుడు ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు ఎందుకు వస్తాయి? విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. సో ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. పెద్దల ఆశీర్వచనము, ఈశ్వర అనుగ్రహము తోడైతే బాగుంటుంది. అందులో రుద్రాక్ష ఏమిటంటే ఈ భూమి మీద ఉండే ఆధ్యాత్మిక సంపదల్లో 1వ స్థానంలో ఉంటుంది. ఇంతకంటే గొప్ప సంపద, ఆధ్యాత్మిక సంపద ఏమీ ఉండదు. ఎందుకంటే దీనికి అన్నిటికీ శంకరుడే. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. సో శివస్వరూపం అయిన రుద్రాక్ష ఎక్కడ ఉంటుందో, శివాభిషేకం ఎక్కడ జరుగుతుందో అక్కడ అన్ని సంపదలు కలిగి ఉంటాయి. అందుకే రుద్రాక్ష ఉంటే మంచి భవిష్యత్తులో మనం ఉంటాం. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగత్రక్ష. నమస్తే.